లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. అబ్బాయిలందరికీ ఒక కామన్ డౌట్ ఉంది. ఆ డౌట్కి ఈరోజు క్లారిఫికేషన్ దొరకబోతుంది. తప్పకుండా చూడండి. హాయ్ మ్యామ్. హాయ్ దర్శన్. బేసికల్లీ ప్రతి అబ్బాయికి ఉండే డౌట్ అండి. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ అమ్మాయిలు నచ్చుతారు. లైక్ కొంచెం బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్న అమ్మాయిలు. 20స్లోకి వచ్చిన తర్వాత కొంచెం అప్గ్రేడ్ అవుతారు. ఎవరైతే గోల్ ఓరియంటెడ్గా ఉన్నారని చూస్తారు. సో ఎప్పుడైతే 30స్కి రీచ్ అవుతున్నారో అప్పుడు కొంచెం ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. 40 దగ్గరికి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా 20స్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, 30స్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 40 రీచ్ అయ్యాక చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కామన్గా ఒక ఐడియల్ ఉమెన్ అంటే మీరు ఎలాంటి ఉమెన్ని సజెస్ట్ చేస్తారు? ఇది నేను చెప్పడం కాదు, మన పూర్వీకులు మన సనాతన ధర్మంలోనే చాలా క్లారిటీగా చాకచక్యంగా చెప్పారు. ఓకే, నేనేమి చెప్పట్లా, నన్ను ట్రోల్ చేయకండి కింద. ఓకేనా? యాక్చువల్గా ఈడు జోడు చూడాలంటారు ఫస్ట్ థింగ్ పాతకాలంలో. ఈడు జోడు అంటే వాళ్ళ మెంటాలిటీ వీళ్ళ మెంటాలిటీ ఈక్వల్గా అటు ఇటుగా ఏజ్ పరంగా తేడా లేకుండా. ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ అని ఎందుకు చెప్పారంటే పాతకాలంలో ఇద్దరి ఆచారాలు కానీ వ్యవహార విధానాలు కానీ ఉండే లైఫ్ స్టైల్ కానీ ఈక్వల్ గా ఉంటాయి. రిచువల్స్ కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని ఊరికే చెప్పలా. ఎందుకంటే ప్రాజని ఒక బిడ్డని ఇచ్చి ఒక ఆడపిల్లని మనం ఇంటికి తెచ్చుకుంటున్నామంటే అబ్బాయినైనా ఒక మగపిల్లాడిని మనకి మన ఒకడికి భార్యగా నా కూతురిని నేను ఇస్తున్నానంటే వాళ్ళ కర్మలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మలు అవన్నీ నా కూతురు కనబోయే పిల్లలు గోత్రు అవ్వాలి. కాబట్టి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి స్థితిగతి చూసి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ లో మోస్ట్లీ ఇవే కదా. చూడటానికి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అమ్మాయి పెళ్లి చేస్తారు, అనుకోకుండా 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో మొత్తం రోడ్డు మీద పడిపోతారు. వంతుకమ్మా డివోర్స్ ఇచ్చి వచ్చేసే అమ్మా అంటున్నారు తల్లిదండ్రులు. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? డబ్బులు చూసి అందం చూసి చేస్తున్నారు అబ్బాయిలకి. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ పూర్వీకులు చెప్పిన దాంట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ అ పర్సన్ దట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ చూసేవాళ్ళు. సి లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ దర్శన్. లవ్ మీదే మన బేస్ చేసుకొని పెళ్లిళ్ళు చేసే ప్రతిదీ బ్రేకేజ్ ఎందుకు అవుతుందంటే లివింగ్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇస్ భార్యాభర్తల సంబంధం. కష్టం వచ్చినా, రుష్టి వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా అదే మొహాన్ని పాస్మోహంతో చూసినా, అందంగా చూసినా నచ్చుతూ రమణీయతని పెంచుకుంటూ ఆ కాపురంలో బిడ్డల్ని ధార్మికంగా కంటూ సొసైటీ నుంచి చేయాల్సిన పనులు చేస్తూ మనం కూడా సుఖంగా ఉండటానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం మనం. లవ్ మీద చేసిన సిస్టమ్ ఏది స్టిక్ బ్యాక్ అవ్వాలి. అందుకే నువ్వు చూడు, పాతకాలంలో రాజులకి గంధర్వ వివాహాలని ప్రతి రాజ్యంలోనూ ఒక రాణి ఉండేది. ఇట్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ దెమ్, బట్ రెగ్యులర్ పీపుల్ వాజ్ నాట్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండేది. ఒక రాజ్యం సస్యశ్యామలంగా ఉండాలి, వెళ్ళి యుద్ధాలు చేసుకొచ్చి ఆడు మళ్ళీ మన మీద యుద్ధం చేయకుండా ఉంటే అక్కడ రాణిని వ్యవహారికంగా అంటే వాళ్ళకున్న లోకల్ పద్ధతిలో పెళ్ళాడి ఇక్కడ రాజ్యానికి తేవడం. ఎందుకంటే దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. ఇప్పుడు చూస్తే నువ్వు అడిగిన ప్రశ్నకి వస్తున్నాయి. సో బాగా డబ్బులు సంపాదించే సిఇఓస్ గానీ తెలుసో తెలియకో యంగ్ ఏజ్ లో ఏమీ డబ్బులు లేనప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా బేసిక్ పర్సన్ ఇస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రిచ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ అవుతారు. టీనేజ్ లోనో హై స్కూల్ తర్వాత లవ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు తప్పేదన్నా ఉంటే సస్యశ్యామలమైన కుటుంబాన్ని ఇచ్చింది, పిల్లల్ని ఇచ్చింది, చాలా మంచి వైఫ్, బట్ నాకు ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ లేదని కొంతమంది. బికాస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్ ఆర్ బిగ్ కంపెనీ ఓనర్స్, వి టాక్ టు దెమ్. కొంతమంది ఏంటి ఎమోషనల్ కనెక్ట్ లేదు ఉషా, వి వెరీ గుడ్ ఆన్ బెడ్ అండ్ వి వెరీ హ్యాపీ, మరి ఎందుకురా ఇంకొక అమ్మాయితో మాట్లాడదాం. మోస్ట్ ఆఫ్ మై మేల్ ఫ్రెండ్స్, నాకు 20 years నుంచి 15 years ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్లు అందరూ ఫ్రెండ్సే. బికాస్ when I believe in one certain relationship, ఆ ఫ్యామిలీతో కనెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ వైఫ్స్ కాల్ చేసి దే టెల్ వాట్ ఎవర్ దే టెల్, ఎందుకురా అంత బాధపడతావు నీ వైఫ్ని అంటే, ఉషా ఐ మిస్సింగ్ దట్ ఎమోషనల్ కనెక్షన్ అంటారు. కొంతమంది అబ్బాయిలు ఏమంటారు, ఫిజికల్ బాగుంది, ఎమోషనల్ గా అసలు మేము రచ్చ కింద పడిపోయి ఫ్రెండ్స్ లో మాట్లాడుకుంటాం. మరి ఇంకెందుకురా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, మీ ఆవిడ ఎందుకు ఫోన్ చేసి ఈ మధ్య ఫోన్లో కంటిన్యూస్ బిజీ ఉంటున్నాడు, నాలో ఏదో తప్పు ఉందంటే ఏం లేదు అంటాడు, ఎందుకు శైలిలో ఒకసారి అడుగు అని చెప్పి నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఏందిరా నీ బాధ అంటే, ఈజ్ ఆల్మోస్ట్ 41, 42.
ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో, నా బిజినెస్ కి కావాల్సిన సపోర్ట్ కానీ, నేను ఫ్యూచర్ లో పాలిటిక్స్ కి వెళ్దాం అనుకుంటున్నా 2-3 ఇయర్స్ లో స్ట్రాటజీస్ కానీ, ఈ అమ్మాయి ఇచ్చినట్టు నాకు ఎవ్వరు లేరు. అండ్ ఆల్ మెన్ ఆర్ ట్రయింగ్ టు బ్యాక్ స్టాబ్ మీ అండ్ ఐ ఫీల్ షీ ఇస్ సేఫ్ టు టాక్. సో ఈ అమ్మాయి చేదా బ్యాక్ స్టాబ్ అంటే ఉషా అన్ని నాకు తెలియదే. ఐఎమ్ ఎంజాయింగ్ హర్ కంపెనీ, ద వే షీ టాక్స్ ఇస్ మెస్మరైజింగ్ అండ్ సెడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నీ వైఫ్ కూడా అదే ఫీలింగ్ వస్తుంది అని అన్నా నేను. ఉషా, ఈవెన్ ఇఫ్ షీ సెడ్యూసెస్ నో, ఐ హావ్ నో ప్రాబ్లం. నాకు ఫోకస్డ్గా నా కెరియర్కి ఫ్యూచర్లో ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే నిజంగా రియాలిటీలో వింటాం కాదు, జరుగుతున్నాయి, నాకు సపోర్ట్ చేస్తుంది. నా పేయింగ్ హర్ కన్సల్టెంట్ లాగా. మీకు అలా అనిపిస్తే అది మీ ప్రాబ్లం. ఐ విల్ నెవర్ లీవ్ మై వైఫ్. మై ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ టువర్డ్స్ హర్ ఆర్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఇట్ విల్ గ్రో. నా పిల్లలు ఉన్నారు, నేనేం సొసైటీలో పిక్చర్స్ వేయాలనుకోవట్లేదు. బట్ ఫర్ మీ, ఆఫ్టర్ ఎర్నింగ్ దిస్ 18 whatever lakhs crores or whatever, is a big guy. US లో కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి. డోంట్ థింక్ దట్ ఐ విల్ గెట్ ఇన్ టు హర్. ఐఎమ్ నాట్ స్టూపిడ్, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ విల్ విత్డ్రా మై పాసిబిలిటీ ఆఫ్ గ్రోయింగ్ జస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ అ వైఫ్. ఇప్పుడు చెప్పు. సో ఏజ్ పెరిగే కొద్దో, అండ్ ఇంకొకటి మనకి కౌమార్యం తర్వాత యవ్వనం, ఆ టైంలోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు 13-14 ఏళ్ళకి. ఎందుకు? ఆ టైంలో నీ హార్మోన్స్ హైజాక్ చేస్తుంది. యూ విల్ ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. ఆ టైంలో పెళ్ళిళ్ళు చేస్తే తొందరగా పిల్లలు పుట్టేవాళ్ళు. ఇమాజిన్ నీకు 13 ఏళ్ళు పెళ్లి చేస్తే 14 ఏళ్ళకి పిల్లలు పుట్టేసేవాళ్ళు. నీ కొడుకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకెంత? ఆల్మోస్ట్ 30. లెస్ దాన్ 30. 14 + 14 ఎంత? 28. ఆల్మోస్ట్ 30. ఒక 1 year అటు ఇటు. అంటే నువ్వు 26కే నీ పిల్లలకి వచ్చేస్తుంది. నువ్వు వాళ్ళకు కూడా పెళ్లి చేసేస్తావు. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. అంటే నువ్వు 28-30 కల్లా మన వాళ్ళని కనేస్తున్నావు. సో వాళ్ళకు 14 years వచ్చాయి అనుకుందాం. ఆన్ అన్ యావరేజ్ 40 to 42 years ఉంటావు. చెంబట్టు కాసి పంపించేవాళ్ళు అప్పుడు, తెలుసా? ఎందుకంటే ఒక మగాడి పర్సెప్షన్ కానీ ఆడపిల్ల పర్సెప్షన్ మారిపోద్ది. నువ్వు ఆ ఏజ్కి వచ్చేటప్పటికి మనవాళ్ళు తర్వాత మునిమన వాళ్ళు వచ్చేస్తారు. సో జీవితంలో బాధ్యతలు, ధనార్జన, పిల్లలు అనేది స్కీమ్ అయిపోయింది. 3 generations ని క్రియేట్ చేసేసావు నువ్వు. అప్పుడు నీ మైండ్ మారుతుంది. దట్స్ వేర్ ద హ్యూమన్ సైకాలజీ అండ్ ఆర్ సనాతన ధర్మ రిసర్చ్ అమోఘమైన కాన్సెప్ట్స్ ఏంటంటే, అమ్మాయి చెంపటు కాసి వెళ్ళిపోతుంది, అబ్బాయి వెళ్ళిపోతారు, బాధ్యతలన్నీ విస్మరించేసి భగవత్ స్థితికి వెళ్ళటానికి అని చెప్పారు. చెంబటి కాసి అంటే తిరిగి వస్తారో రాడో కూడా తెలియదు పాతకాలంలో. అవునా? ఓకే, వానప్రస్థానం అంటారు. ఆ వానప్రస్థానంలో ఏంటంటే యూ విల్ గో టు డిఫరెంట్ ఆశ్రమ్స్, యూ విల్ ఎక్స్ప్లోర్ ద స్పిరిచువాలిటీ టూ మచ్. చెప్పాలంటే 40 years కి ద సెక్షువల్ ఎనర్జీ బికమ్స్ నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు ఉన్నోళ్ళు ఎవరు నచ్చరు. యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ డివైన్ కనెక్షన్. ఎందుకు పుట్టాము, అసలు ఏంటి జీవితంలో ఏం చేయాలన్న ఆలోచన 40కి వస్తాయా రావా? యూ విల్ బి షిఫ్టింగ్ కంప్లీట్లీ బికాస్ జీవిత అనుభవాలు నిన్ను మార్చేస్తాయి. సో 40 is వేర్ డిఫరెంట్ ఆశ్రమాలకు వెళ్ళి డిఫరెంట్ సిద్ధులు లేకపోతే యోగుల్ని కలిసి స్పిరిచువల్ గా డివైన్ ఎనర్జీ తీసుకొని సాధనలు నేర్చుకొని, చెప్పాలంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఇంకా మీకు మోడర్నైజ్ గా చెప్పాలంటే, కొన్ని రోజులు బస చేసేవాళ్ళు, ఫ్రీగా ఉంటుంది అక్కడ, లివింగ్ టుగెదర్ అనొచ్చు మనం దాన్ని. సో దే యూస్ టు లివ్ విత్ హూమ్ ఎవర్ దే వాంట్ ఇన్ విచ్ ఎవర్ ఆశ్రమ్ దే వాంట్. లైక్ అలా ఒక 20 ఏళ్ళు ట్రావెల్ చేయమన్నారు. ఉండరవే మీరు అసలు ఇక్కడ ఎక్కడ ఉండదు, బాధ్యతల్లో ఉండదు, యు ట్రావెల్. ఎంత ఎంజాయ్మెంట్ చూడు, ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. అప్పుడు కాలినడకే ఉండేది. సో వాళ్ళు ఎంత ట్రావెల్ చేస్తే ఆశ్రమంలో ఎవరు డబ్బులు చార్జ్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఫ్రీగా ఇట్లా చిన్న చిన్న కుటీరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ చక్కగా ధ్యానము ఇత్యాదులు చెప్తూ సాధనలు చెప్పేవాళ్ళు. సో ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, 20 ఏళ్ళు తిరగమని చెప్పారు. అండ్ దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 షష్టి పూర్తికి రిటర్న్ వచ్చేవాళ్ళు బతుకుంటే. లేకపోతే అప్పుడుకున్న కాలమాన పరిస్థితులు, రోగాలు, రుచులు, మనలాగా మెడికల్ ఇది లేదు. ఇక వాళ్ళు ఆ వైధవ్య స్థితిని ఇంకా అలా ఎక్కడ ఉంటే అక్కడ తెలిసేది కూడా కాదు, కబురు తెలిసేది కాదు, భగవంతుల్లో కలిసిపోయాడు అనుకునేవాళ్ళు. ఎవరైతే శాస్త్రాన్ని నేర్చుకొని సాధన చేసి బాగా గట్టి పట్టు తెచ్చుకున్న వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు భార్యగా. అంటే లివింగ్ టుగెదర్ ఉన్నారా లేదా, ఇదే మన ఇమాజినేషన్ కి వదిలేద్దాం. మోడర్నైజేషన్ సిస్టమ్ లో 20 ఏళ్ళు నువ్వు భిక్షాటన చేస్తూ ఆశ్రమాల్లో తిరుగుతూ ఫైనల్ గా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అప్పటికి ఇంకో 2 generations ఫామ్ అయిపోతాయి. 14 మునిమనం 5 కదా, వాళ్ళకి వీళ్ళెవరో తెలీదు. ఆల్మోస్ట్ 1-2 generations కి
సో ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సెలబ్రేషన్ లాగా వీళ్ళు పుట్టక ముందు కదా పెళ్లి జరిగింది. వాళ్ళకి షష్టి పూర్తి చేస్తారు కొత్త అమ్మకి, నాన్నకి. అదొక పరిచయం మళ్ళీ ఫ్యామిలీకి వీళ్ళెవరు అని. మీ తాతగారురా, మీ ముత్తాతగారురా, ఇదిగో మీ నాయనమ్మ. రెస్ట్ ఆఫ్ ద 60 to 120 ఇయర్స్ బతికేవాళ్ళు. ఓకే. సో ఆ 120 ఇయర్స్‌కి వీళ్ళు కూడా సాధన నేర్చుకొని వచ్చారు కదా! ఈ 6 జనరేషన్సో, 5 జనరేషన్సో, 3 జనరేషన్సో, 4 జనరేషన్సో కొంత ధనాన్ని వీళ్ళకిచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు మళ్ళీ ఆశ్రమాలు పెట్టి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని, సాధనని ఎవరో ఒకళ్ళకి నేర్పిస్తారు. దట్స్ హౌ ద సొసైటీ వాస్ చక్కగా బ్యాలెన్స్డ్‌గా నడిచేది. ఇప్పుడు చెప్పు, ఒక అమ్మాయి యవ్వనంలో అందము, ఆనందము, సుఖము కోసం పెళ్లి చేసుకుంటాడు మగాడు. అవే చూస్తాడు. 30 దాటిన తర్వాత నా పిల్లల్ని కంటదా? నాకు ఫ్యామిలీని ఇవ్వగలదా? నా పేరెంట్స్‌తో చక్కగా ఉంటదా లేదా చూస్తాడు. 40 తర్వాత పాడిపోయి జావు సొసైటీ. నన్ను హ్యాపీగా ఉంచుతదా? నన్ను అన్ని విధాలుగా సుఖపెడతదా? నేనేదైతే చేస్తున్నానో దానికి ఒక ఈక్వల్ పార్ట్నర్‌గా సపోర్ట్ చేస్తదా? నా అన్వేషణలో నాకు తోడుగా ఉంటదా? ఇలా రకరకాల పర్సెప్షన్స్ మగాడికి మారుతున్నాయి, అమ్మాయికి మారతాయి. ఇది రిసర్చ్ చేసి ఆల్రెడీ మన సనాతన ధర్మంలో పొందుపరిచారు. ద సైకాలజీ ఆఫ్ అ వైఫ్ అండ్ హస్బెండ్‌ని. సో పర్సెప్షన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ మారుతది. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే క్లమ్జీనెస్. టీనేజ్‌లో అప్పుడెప్పుడో చూసాను. నాకు అంత సెక్సీ అమ్మాయి కావాలి. 35 ఏళ్ళు నాకు. ఒక్కసారి కూడా పెళ్లవ్వలేదు నాకు. కానీ మా పేరెంట్స్‌ని చూసుకోవాలి. సొసైటీ పరంగా నన్ను అన్ని రకాలుగా అమ్మాయి ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఉండాలి. కానీ నాకు ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా అన్నీ సపోర్ట్ చేయాలంటే ఎందుకుంటది? ఎందుకుంటది? ఓకే. 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 So it's a mixture of unfinished businesses and unknown wanting which is not finished. టీనేజ్‌లో 16 ఏళ్ళలో అందంగా ఉంది అమ్మాయి, అప్పుడు చేసుకోలేకపోయాను, ఇప్పుడు సెటిల్ అయిన డబ్బులున్నాయి. ఎందుకొస్తదిరా నీకు? రాదు. సో నీ మెంటాలిటీకి ఒకవేళ వచ్చినా సరే ఆ అమ్మాయి ఎక్స్‌పెక్టేషన్స్ వేరుంటాయి. దట్స్ వేర్ ద కాన్‌ఫ్లిక్ట్ ఇస్. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కౌన్సెలింగ్ ఇస్తాను, నా దగ్గర పంపించు. ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మ్యామ్ని అయితే సంప్రదించండి. సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.